హలో మూవీ లవర్స్, ఈరోజు ఒక మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చానండి. మూవీ నేమ్ వచ్చేసరికి చీకటిలో. శోభితా అక్కినేని గారు నటించిన మూవీ ఇది. సో మూవీ ఎలా ఉంది ఏంటి, అది చూడొచ్చా లేదా, వర్తా కాదా, ఎక్కడ వాచ్ చేయొచ్చు అనే డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ నుండి ఎండ్ వరకు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్లీ మూవీ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇక మూవీలోకి వెళ్ళిపోతే అసలు మూవీ స్టోరీ ఏంటంటే సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో మనం థ్రిల్లర్ మూవీస్లో చూస్తే సీరియల్ కిల్లింగ్స్ అలాగే ఉంటుంది. ఈ మూవీ కూడా నథింగ్ మచ్ స్పెషల్. బట్ ఏంటంటే మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా కిల్లర్ ఎవరో రివీల్ చేయరు అండ్ కొంచెం గ్రిప్పింగ్గానే ఉంటుంది. అండ్ రెగ్యులర్ థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఇది రొటీన్గానే అనిపిస్తుంది. బట్ ఎనీహౌ అసలు ఎవరు అయి ఉంటారు కిల్లర్ అని చెప్పి మనలో కూడా ఒక ఎగ్జైట్మెంట్ అనేది పెరుగుతుంది. క్లైమాక్స్లో ఆ విలన్ ఎవరైతే రివీల్ అవుతారో అప్పుడు మనకు కొంచెం ఓహో ఇతనా అని చెప్పి ఒక చిన్న ఎక్స్క్లమేషన్ మార్క్ అయితే వస్తుంది. బట్ ఎనీహౌ మూవీ అయితే ఓకే, వన్ టైం వాచ్, అలాగే మళ్ళీ మళ్ళీ చూడదగ్గ మూవీ అయితే ఏం కాదు. సో ఇట్స్ యావరేజ్ మూవీ. అండ్ ఇక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఏంటంటే మనకి కొంచెం డ్రాగ్ ఆన్ అన్నట్టు ఉంటుంది. సో సీరియల్ కిల్లింగ్స్ ఏవైతే ఉంటాయో మనం ఇంతకుముందు థ్రిల్లర్ మూవీస్లో చాలా చూసాము ఇలాంటివి. బట్ చివరిలో వచ్చి జస్టిఫికేషన్ ఏదైతే అంత కన్విన్సింగ్గా కూడా అనిపించదు. ఓవరాల్గా విలన్ని రివీల్ చేసిన విధానం కావచ్చు అండ్ చివరి వరకు మనకి విలన్ ఎవరో రివీల్ చేయకుండా గ్రిప్పింగ్ లాగా స్క్రీన్ ప్లేని రన్ చేయడం కావచ్చు, ఓవరాల్గా బాగానే అనిపిస్తుంది. అలాగని చెప్పి మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉంది, మైండ్ బ్లోయింగ్గా నేను చెప్పను కానీ, బట్ మూవీ బాగుంది అండ్ ఇట్స్ యావరేజ్ మూవీ. నా రేటింగ్ అయితే 2.75/5 అండి. ఈ మూవీని మీరు హ్యాపీగా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకసారి హ్యాపీగా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్.